నాలుకను కంట్రోల్ చేయడం మనకు రాకపోతే స్నేహాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ కాపురాలు ఎగిరిపోతాయి, నెక్స్ట్ పేరెంట్స్ విడిపోతారు, నెక్స్ట్ సంఘాలు కూడా విడిపోతాయి, ఇంకా బంధత్వాలు విడిపోతాయి, బంధురకం విడిపోతుంది, మనుషులు దూరం అయిపోతారు. ఇది ఏకంగా ప్రకృతి చక్రానికి చిచ్చెట్టేస్తుంది. అంత ప్రమాదం నాలుక. అందుకే బైబిల్ పదే పదే చెప్తుంది, నీ నాలుకను కంట్రోల్ చేయి, నీ నోరుకి కళ్ళెం పెట్టు, నువ్వేం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. మనం అనుకుంటాం మనకెంత కోపం ఉంటే అంత, మనకెంత ఉద్రేకం వస్తే అంత మాట అనేసం అయిపోయింది అనుకుంటాం. ఆ రోజుతో అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎవడో ఒకరిని తినేస్తుంది అది ఖచ్చితంగా. ఏదో ఒక జీవితాన్ని నష్టపరచడం స్టార్ట్ చేస్తుంది. నేను చెప్తున్నాను, మాట్లాడడం చాలా ఈజీ, అయిపోయిన మాటలు వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఎన్ని చెప్పండి, ఆ వ్యక్తి అంటాడు, ఆ రోజు నువ్వు నన్ను ఇలా అన్నావు అంటాడు. గుర్తెట్టేసుకుంటారా?